గుణింతాల గుర్తులను అచ్చులు ఆ నుంచి అమ్మ వరకు ఎలా పలుకుతామో అలా పలకాలి. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వం దీర్ఘం, యత్వం, ఏత్వం అని చదవచ్చు లేదా ఏత్వన దీర్ఘం అని చదవచ్చు. ఐత్వం, వత్వం, ఓత్వం అని చదవచ్చు లేదా ఓత్వన దీర్ఘం అని చదవచ్చు. ఔత్వం, సున్నా, విసర్గ. గుణింతపు గుర్తులు నేర్చుకున్నాం కదా. ఇవి అచ్చులు అంటే ఆ నుంచి అమ్మ వరకు మనం ఎలా పలుకుతామో ఈ గుణింతపు గుర్తులను అలా పలకాలి.